ఈరోజు మే 16వ తేదీ శనివారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,100 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,842 రూపాయలు పలుకుతుంది. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరగడమే అని చెప్పవచ్చు. డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైన వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు పెట్టుబడులను బంగారం కన్నా కూడా ట్రెజరీ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో పసిడి ధర ఒక వారం కనిష్ట స్థాయికి పడిపోయిందని చెప్పవచ్చు. ఈ వారం ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర సుమారు 3% వరకు తగ్గినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర 2% తగ్గి 1 ఔన్సుకు $4,560 పడిపోయినట్లు చూడవచ్చు. మే 5వ తేదీ తర్వాత బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రధానంగా చెప్పవచ్చు. పసిడి ధరలు గమనించినట్లయితే కేవలం ఒక రోజులోనే సుమారు $128 తగ్గినట్లు గమనించవచ్చు. జూన్ డెలివరీకి చెందినటువంటి యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 2.7% నష్టపోయి $4,561 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన 2 నెలల్లో గమనించినట్లయితే డాలర్ ఈ వారం భారీ లాభాలను పొందినట్లు గమనించవచ్చు. అలాగే 10 సంవత్సరాల బెంచ్ మార్క్ ట్రెజరీ బాండ్స్ ఆదాయం ఈ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో బంగారంలో వడ్డీ కూడా లభించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను చక్కటి లాభం అందిస్తున్న అమెరికా ట్రెజరీ బాండ్లలోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ రోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,71,720 రూపాయలు పలుకుతుంది. వెండి ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన భారీ సెల్ ఆఫ్ కారణంగానే వెండి ధరలు తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి గమనించినట్లయితే గ్లోబల్ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర కేవలం ఒక్క రోజులోనే 8% వరకు నష్టపోయింది. ప్రస్తుతం 1 ఔన్స్ సిల్వర్ ధర $71 వద్ద ట్రేడ్ అవుతున్నట్లు గమనించవచ్చు. ఇక దేశీయ మార్కెట్లో గమనించినట్లయితే ఎన్సీఎక్స్లో సిల్వర్ ధర సుమారు 21,600 రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం ఎన్సీఎక్స్లో 2,75,000 రూపాయల వద్ద సిల్వర్ ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ వారంలో వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగినట్లు గమనించవచ్చు. 1 ఔన్స్ $90 తాకింది. $90 నుంచి మళ్లీ వెండి ధర పడిపోవడం చూడవచ్చు. ముఖ్యంగా గరిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ లాభాలను వెండి నుంచి బయటకు తీయడం ప్రారంభించారు. దీంతో వెండికి డిమాండ్ తగ్గి ఒక్కసారిగా ధర తగ్గినట్లు గమనించవచ్చు.